ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అన్ని స్థలాల్లో గూడా ఎంతోమంది సేవకులు, ఉపదేశకులు, ఇంకా దేవుడి యొక్క లేఖనాలు పంచిపెట్టేటువంటి వారందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎంతో మందికి ప్రతిదినం గూడా దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా అందజేయబడుతూ ఉంది. అలా అందజేసబడేటువంటి సమయంలో ఎన్నో శ్రమలకి ఓర్చుకొని, ఎన్నో ప్రయాసలు పడుతూ, దేవుడు తమకు అనుగ్రహించినటువంటి పరిచర్యను చేయడానికి ఎంతోమంది ఇష్టపూర్వకంగా చేస్తూ ఉన్నారు. చాలామంది వారిని దూషిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క లేఖనాల్ని పంచిపెట్టాలనేటువంటి గొప్ప ఆసక్తి వారి హృదయంలోని నివాసం చేయడం వల్ల వారు పరిగెడుతూ ఉన్నారు. వారు దేవుని బట్టి, దేనిని బట్టి ఎందుకు అలా పరిగెడుతూ ఉన్నారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన మనల్ని ప్రేమించిన విధానం బట్టి, ఆయన ద్వారా మనం విడిపించబడితే మనకి ఎటువంటి రక్షణ దొరుకుతుందో అనే దాన్ని బట్టి వారు ఎంతగానో ప్రయాసపడుతూ ఇష్టపూర్వకంగా దేవుడు పనిచేసేటువంటి వారున్నారు. అంత ఇష్టం, అటువంటి పరిస్థితుల్లో గూడా వారు చేయగలుగుతూ ఉన్నారంటే, వారు ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నారనేది ఉదయకాలాన్ని నీవు ఆలోచించవలసినటువంటి విషయం. కీర్తన గ్రంథము 74 అధ్యాయము 17 వచనం. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవకాలము, చలికాలము నీవే కలుగ చేసితివి. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 13 వచనం. నా అంతరింద్రియములో నీవే కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. కీర్తన గ్రంథము 71 అధ్యాయము 5 వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే. ఇంకా కీర్తన గ్రంథం 3 అధ్యాయం 3 వచనం. యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు హాస్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తన గ్రంథము 44 అధ్యాయము 7 వచనం. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే పలుకుతున్నారు. దేవా, అన్నిటికీ నీవే, అన్నిటికీ నీవే, అన్నిటికీ నీవే మా జీవితంలో సరిపోయేటువంటి వ్యక్తివి. అన్ని సమస్యలకి, అన్ని పరిస్థితులకి, అన్నిట్లో నుంచి లేవనెత్తబడడానికి నీవే దేవా, నీవు లేకపోతే ఏమీ లేదని వారు సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 10 వచనం. గర్భవాసం అయినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా శ్వాసం నీవే అని నేను అనుకుంటుని. యెహోవా, నీవే నిత్యం మహోన్నతుడిగా ఉన్నావు. ప్రభా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. అగాధ జలములను, సముద్రమును ఇంకుపోజేసిన వాడు నీవే గదా. విమోచింపబడిన వారు దాటిపోయినట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే గదా. ఎటువంటి నిశ్చయత వారి హృదయంలో ఉందో చూడండి. అటువంటి నిశ్చయత కలగడానికి వారికి ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానీ దేవుని ప్రేమించేటువంటి వారికి ఆయన అర్థం చేసుకోవడం చాలా సులువు. అలా ప్రేమించేవారు ఆయన్ని శ్రద్ధగా వెతికేటువంటి వారి కోసం ఆయన తనను తను కనపరుచుకుంటూ ఉంటాడు. కనుక బలహీనమైనటువంటి కలలు, బలహీనమైనటువంటి దర్శనాలు, బలహీనమైనటువంటి ఆలోచన తలంపులు ఈరోజు నువ్వు విడిచిపెట్టి, శాశ్వతుడైనటువంటి జీవం కలిగిన దేవుడిని అనుమానం లేకుండా నువ్వు వెంబడించి, నిన్ను నీవు అప్పగించుకునేలాగా నువ్వు సిద్ధపడు. నువ్వు అలా సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా అప్పుడు నీవే, 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 నీవే అనే మాట నీ నోట్లో కూడా ఉంటుంది. ఆశీర్వాదాలన్నీ ఎల్లప్పుడూ నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. ఆయన అనుగ్రహించేటువంటి జయ జీవితంలోని గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభా, ఈ ఉదయ కాలాన్ని నిన్ను సమీపించే వారందరూ నిన్ను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన వెతుకున్నట్లుగా కృప దయచేయండి తండ్రి. పరిపూర్ణమైన విశ్వాసం బట్టి పలుకున్నట్లుగా కృప దయచేయండి ప్రభా. ప్రతి సమస్యతో వారు మాట్లాడేలాగా సహాయం దయచేయండి. ప్రతి సమస్యని ఎగరగొట్టేటంత బలము వారి హృదయంలో ఉంచి, హృదయంలో నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, సంతోషంతో జీవించడానికి కావాల్సిన గొప్ప కృప దయచేసి, నీ పని చేయటకు కావాల్సినటువంటి మహిమను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.